హాయ్ అండి. నేను నోరూరించే చికెన్ పచ్చడి అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. చికెన్ అయితే నేను చిన్న ముక్కలుగా చేసేసుకొని దాంట్లో చిటికెడంత ఉప్పు, చిటికెడంత కారం వేసేసుకొని దాన్ని నీరు పోయేదాకా వేయించుకొని పక్కకైతే తీసేసుకున్నాను. నేను కేజీ చికెన్కి పావు కేజీ నూనె అయితే నేను తీసుకున్నానండి. పక్కన తీసుకొని పెట్టుకున్న చికెన్ అయితే మళ్ళీ డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాను. బాగా కలర్ వచ్చిందాక ఉంచేసుకొని దాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 3 స్పూన్లు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేదాకా ఉంచుకొని ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను అయితే అందులో వేసేసుకొని మళ్ళీ 5 మినిట్స్ పాటు మనం బాగా ఉడకనివ్వాలి. పచ్చడికైతే ప్రతిదీ కొలత మీద తీసుకోవాలి. నేనైతే సాల్ట్ అయితే 60 గ్రాములు తీసుకున్నాను కేజీ చికెన్కి. కారం అయితే 100 గ్రాములు తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పిండి తీసుకొని 5 మినిట్స్ కలిపిన తర్వాత నిమ్మకాయ రసం అయితే బాగా వేసేసుకుంటాము. దాని తర్వాత నూనె అంతా పైకి తేలిన తర్వాత చూడండి, నోరూరించే చికెన్ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. ట్రై